హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన సమాజంలో ఎంత గొప్ప వాళ్ళు ఉన్నారో మన సమాజంలో సొసైటీ నేను ఎందుకు సమాజం సొసైటీ అని మెన్షన్ చేస్తున్నాను అంటే మన పక్కింటోళ్ళు చుట్టాలు అని చెప్తే మనం హర్ట్ అవ్వచ్చు. అందుకే సమాజం వర్డ్ ని మంచిగా వాడుకుంటున్నాం అనమాట. మన పక్కనే ఉన్న వాళ్ళు కానీ లేదంటే మన రిలేటివ్స్ కానీ మన ఫ్రెండ్స్ కానీ బెస్ట్ ఫ్రెండ్స్ కానీ ఏదైనా చేశారనుకో, మన టాలెంట్ ని చూపిద్దాం అనుకున్నారు, మనం సపోర్ట్ చేయం. ఇది కూడా సపోర్ట్ చేయం, నవ్వుతాను ఫస్ట్. ఎవరైనా ఏదైనా చేశారంటే ఖచ్చితంగా నవ్వేస్తాం, అన్ని వర్కౌట్ అవ్వరు అవి అంటాం. అదే కానీ ఎవడో ఎక్కడో వేరే కంట్రీలోనో ఏదైనా ఆఫ్రికా కంట్రీలోనో ఎవడో కొంచెం డాన్స్ వేసినా సరే వాట్ అన్ ఎక్సలెంట్ టాలెంట్ అని చెప్పి మనకి తెలిసిన ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి వావ్ చూసావా ఎంత మంచిగా వీటి టాలెంట్ చూపిస్తున్నాడో అది ఇది అని చెప్తున్నాం. అదే కానీ మన పక్కన మన పిల్లోడో లేదంటే మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డాన్స్ చేశారా ఏదైనా పాట పాడారంటే మనం అస్సలు యాక్సెప్ట్ చేయలేము. అది ఎందుకో నాకు అర్థం కాదు. మీకు తెలిస్తే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. లైఫ్లో ఏదైనా ఒక టాపిక్ నేర్చుకుందాం అనుకున్నా, తెలుసుకుందాం అనుకున్నా, దానికోసం ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటే ఫస్ట్ మీరేం చేయాలంటే దానికోసం రీసెర్చ్ చేయాలి, దానికోసం పూర్తిగా తెలుసుకోవాలి. యాక్చువల్గా ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ గారు డైరెక్టర్ అవ్వకముందు ఎర్లీ స్టేజ్ లో ఒక మూవీని 20-30 టైమ్స్ చూసేవాళ్ళంట. ఎవ్రీ టైం కొత్త వ్యూ కనిపించింది ఆయనకి. ఏదైనా ఒక మూవీ ఒక్కసారి చూసామంటే ఒకలా కనిపిస్తుంది. అంటే ఫ్రేమ్స్ కోసం చెప్తున్నాను. ఎవరైనా వీడియో షూటింగ్ కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ ఏదైనా మూవీ నాలెడ్జ్ ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా అర్థం అవుతుంది. ఇన్నోవేటివ్ గా తీయగలిగి మీరు ఏదైనా చేయాలనుకుంటే కొత్తగా చేస్తే బాగుంటుంది. కాంటెంట్ క్రియేట్ చేద్దాం అనుకునేటప్పుడు చాలా వీడియోస్ చూసాను. కాంటెంట్ క్రియేషన్ చాలా బాగుంది అని ఎప్పుడు డిసైడ్ అయ్యాను. వీళ్ళందరిది చూసి అందరి వీడియోస్ చూసి ఖచ్చితంగా యూనిక్ గా చేద్దాం అనుకుంటున్నాను. ఐ డోంట్ నో వెర్ ఇట్ గోస్. సబ్స్క్రైబ్ చేయండి.